అంటే ప్రతి మనిషిని దేవుడు కనిపెడతాడా? ప్రతి మనిషిని దేవుడు కనిపెడతాడండి. అప్పుడు మీరు భక్తిగా ఆలోచించినా, కుయుక్తిగా ఆలోచనలో ఉన్నా, లోకం కోసం బ్రతుకుతున్నా, లోకాశల కోసం బ్రతుకుతున్నా, దేవుని కొరకు బ్రతుకుతున్నా, దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే ఎన్ని క్యారెక్టర్లు చెప్తున్నాడు. నోవహుని ఎంత అబ్జర్వ్ చేశాడు ఆయన. నోవహుని ఎంత అబ్జర్వ్ చేశాడు ఆయన, ఎంత ఆయన గురించి పరిశోధించాడు నోవహుని చూస్తూ. నోవహు నీతిపరుడు. నెంబర్ 2, తన తరములో నిందారహితుడు, తన తరములో దేవునితో నడిచినవాడు. నోవహు గురించి ఎంత మంచి సర్టిఫికెట్లు దేవుడిస్తున్నాడో చూడండి. నోవహు ఒకడే అన్నట్టుగా ఉంది కదండి. అది నోవహు కుటుంబం లేదు, అందులో నోవహు కుటుంబం లేదు. నోవహు దయాదాక్షిణ్యాల వలన, నోవహు నిందారహితుడును నీతిమంతుడు దేవునితో నడిచిన వాడైనందున నోవహు కుటుంబం